ఏం అర్థం కాదు. సైలెంట్ లో ఉన్నారు మీరు. ఒక్క నిమిషం ఉండండి. అసలు విషయం వదిలి వేరే రూట్ వెళ్తాను, పథకాల గురించి కాదు కదా. సరే సరే, ఓకే ఓకే, అయిపోయింది. అది ఆయన చెప్పారు, ఆయన అది కూడా చెప్పారు. మళ్ళీ మాట్లాడతాం. అది నాగేంద్ర గారు వైసీపీ ఆయన మాట్లాడేది, మీరు మాట్లాడేది కానీ వినండి. నాగేంద్ర గారు. వర్మ గారు, ముందుగా మీకు మీ ద్వారా 99 వీక్షకులకు ప్యానల్లో ఉన్న అందరికీ కూడా గుడ్ ఈవినింగ్ సార్. సార్, ఇప్పుడు వీ వెల్కమ్ సీఎం సార్ వర్డ్స్. ఏంటంటే ఎవరైనా ఎమ్మెల్యేలు అదే నిండు సభలోనే ఏదైతే ఇప్పుడు మనం గత 3-4 రోజులుగా దీన్ని డ్రాగ్ చేసుకుంటూ పోతున్నామో ఆ అంశం మీద ఆయన డైరెక్ట్ గా మాట్లాడారు సీఎం గారు. ఏదైతే ఎమ్మెల్యేలు ఒక అంటే కూటమిలో ఉన్నప్పుడు వాళ్ళ సొంత ఎజెండాతో, సొంత ఇన్నర్ ఫీలింగ్స్ తో మాట్లాడితే నేను సహించేది లేదు. రెండో విషయం, అది మనం అనుకున్నటువంటి కూటమి ఐకమత్యంగా పోతున్న లక్ష్యాన్ని కూడా మోహన్ రెడ్డి గారు మ్యూట్ లో పెట్టుకోవాలండి, వాయిస్ మ్యూట్ లో పెట్టమని సార్. ఆ లక్ష్యాన్ని కూడా దెబ్బతీస్తుంది అన్నాడు. ఓకే, నేను అనుకోవడం ఏంటంటే, మీరు ఇందాక ఆ ఎమ్మెల్యేలు మాట్లాడారు కదా అంటే, అఫ్ కోర్స్ బాలకృష్ణ గారు కూడా ఆ ఎమ్మెల్యేలో ఉన్నారు కదా, అంటే అందరిలో. బట్ అది ఆయన అడ్రస్ చేసినాడు అనుకుంటున్నా. రెండోది, చిరంజీవి గారు వచ్చేసారు, ఆయన స్పందించారు అన్నాడంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, సభలో లేని వ్యక్తి అనేది ఫస్ట్ గుర్తించాలి. విపరీతమైన రెండో అంశం ఏంటంటే, ఎవరైనా రాజకీయాలకు దూరంగా ఉన్న వ్యక్తి, సభలో లేని వ్యక్తి ఒకటి. ఓకే, ఆ సందర్భం వచ్చింది కాబట్టి ప్రస్తావించినాము అని చెప్పి మాట్లాడే వాళ్ళకి నేనేమన్నా అంటే, రాజకీయాలకు దూరంగా ఉన్న వ్యక్తి. తన తమ్ముడు రాజకీయాల్లో ఉన్నా ఆయన ఏం రాలేదు. ఆయన మనశ్శాంతిగా, ఇందాక ఆనంద్ సాగర్ గారు అన్నట్టు ప్రశాంతంగా ఆయన సినిమా చేసుకుంటూ పీస్ఫుల్ గా ఆయన ఉన్నాడు. మేము కలబెడతాము అంటే ఇంకా ఈ మామూలు. ఇందాక మీరు అడిగారు ఏమైంది అఖిల భారత చిరంజీవి యువత మీటింగ్ అని. అక్కడ కూడా వర్మ గారు చిరంజీవి గారి కైండ్నెస్ బయటపడింది. చూడండి, మొత్తం ఆల్ స్టేట్స్, కర్ణాటక, తమిళనాడు అంతా ఆర్గనైజింగ్, మీరు అన్నట్టు ఆర్గనైజింగ్ మొత్తం బాడీలు అంతా వచ్చి కూర్చొని మీటింగ్ చేసి వెళితే, ఆయన దృష్టికి వెళితే ఆయన ఇమ్మీడియట్ గా చింతామణి మహేష్కి కానీ స్వామినాయుడు గారికి కానీ ఫోన్ చేసి, ఇటువంటి వద్దు, వీళ్ళు యాక్చువల్గా ఏదో ఒక యాక్షన్ ప్లాన్ తో జూబ్లీ హిల్స్ స్టేషన్ పోవాలని వీళ్ళు ఏదో ప్లాన్ చేసుకున్నారు. 100% మనం ఆయన ఫోన్ చేసి అటువంటివి ఏమొద్దు, అవన్నీ మేము మాట్లాడుకుంటాం, దయచేసి అటువంటి పనులు ఏమొద్దు, వీఆర్ గోయింగ్ టు పీస్ఫుల్ వే అని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. దాంతో మా వాళ్ళందరూ కూడా ఆ విషయాన్ని అంతటితో విరమించేసుకున్నారు. రెండోది ఏంటంటే, ఇక్కడ నేను మాట్లాడాల్సింది పార్టీ తరఫున, కూటమి తరఫున. ఇప్పుడు బాలకృష్ణ గారు పేరెత్తలేదు, ఇప్పుడు ఆయన ఎత్తినారు చిరంజీవిని. మాకంటే ఎక్కువ బాధపడే వైసీపీ వాళ్లకు సైకోగాడు అనే దాన్ని కంటే దీనికి ఎక్కువ స్పందిస్తున్నారు, ఎక్కువ ప్రేమ చూపిస్తున్నారు. అంటే దాన్ని యాక్సెప్ట్ చేస్తే చేసినట్టే. అంటే వాళ్ళ నాయకుడిని వాళ్ళే కించపరుచుకుంటున్నారా? దానికంటే ముందు చిరంజీవి గారు ఎంత మంచి, అంటే చిరంజీవి గారి పైన, ఆ ఫ్యామిలీ పైన మీరు మాట్లాడిన మాటలు కూడా మా దగ్గర రికార్డ్స్ ఉన్నాయి. నేను కొన్ని చెప్తాను మీకు ఈరోజు. ఇప్పుడు అంటే ఈ కూటమి విచ్ఛిన్నానికే ప్రయత్నం చేయాలని చెప్పారు, కానీ మీరు చిరంజీవి గారి మీద ప్రేమతో కాదు, ఒక్కొక్కరు మాకంటే ఎక్కువగా, అంటే మేము ఇన్బిల్ట్, మేమంతా ఆయన చూస్తూ పెరిగి, ఆయన నడక, ఆయన నడత, ఆయన క్రమశిక్షణతో పెరిగిన వాళ్ళం చిన్నప్పటి నుంచి. అది కూడా వదిలేసి ఎంత పెద్దోడండి ఆయన అని చెప్పి, అంటే ఇక్కడ ఏంది అల్టిమేట్ గా వీళ్ళ గోల్ ఏంది? మనం ఇట్లా అంటే చిరంజీవి గారిని పొగుడుతూ పవన్ కళ్యాణ్ గారు సార్ పనిచేయడం లేదు. ఈరోజు కొన్ని హాస్యాస్పదాలు ఖచ్చితంగా మీ ముందు ఉంచాలి. ఆయన ఒక వైసీపీ కమిడియన్ బిఎఫ్ మధుసూదన్ రెడ్డి అంటాడు, ఆయన ఏం బియ్యమో ఏం తెలియదు. ఆయన మాట్లాడుతూ, సార్ మీరు జ్వరానికి హైదరాబాద్కి ఇక్కడెందుకు చూపించుకోలేదు అన్నారు. నేను మాట్లాడితే నవ్వాలి. ఈయన ఏదో అమెరికాకు పోయాడంట, బిగ్ మీటింగ్ అది ఇది అంటే చూసుంటారు మీరంతా అన్ని టీవీలతో. బిగ్ మీటింగ్ అంటే కమ్ పోలీస్, ఆయన బటర్ ఇంగ్లీష్ మాట్లాడి. ఈ వ్యక్తి అంటాడు జ్వరం అని. ఈయనకి తెలుసా తెలీదా? నేను వైసీపీ నాయకులను, మోహన్ అన్నను రిక్వెస్ట్ చేస్తున్నా, ఆయన అట్లా వదిలేగాకండి, చూపించండి ఎక్కడన్నా. ఎందుకంటే ఆయనకు వైరల్ ఫీవర్, ఆయన చూపించుకున్నది ఇక్కడే. డాక్టర్లు రిపోర్ట్ ఇచ్చారు, ఒక 3 days 4 days అక్కడ ఉన్న అందరు పెద్దవాళ్ళకి చెప్తున్నా, వైరల్ ఫీవర్ అంటే కోర్స్ రాసిస్తారు, ఒక 3-4 days రెస్ట్ తీసుకోమంటారు. నాకు తెలిసి ఎవరైనా వాళ్ళ ఇంట్లో రెస్ట్ తీసుకుంటారు. మరి ఆయన ఎక్కడ రెస్ట్ తీసుకుంటాడో నాకు తెలియదు. బిఎం మధుసూదన్ రెడ్డి, నువ్వు ఇక్కడే రెస్ట్ తీసుకోవచ్చు కదా, ఇంటికి ఎందుకు పోయినావు, హైదరాబాద్కి ఎందుకు? అంటే వాళ్ళ టార్గెట్ ఏంది అంటే, మీ అన్నను మాట్లాడుతుంటే వాళ్ళ టార్గెట్ ఏంటి? ఆయన జ్వరమో లేదో మెడికల్ కాలేజీలో అన్నాడు. నేను అప్పుడే అడిగాను, సార్ ఎన్ఎంసీ అని ఒకటి మీకు నోటీస్ ఇచ్చింది,
మీరు చేసిన నేషనల్ మెడికల్ కౌన్సిల్ అంటే మరి అది ఆయనకు తెలుసో తెలీదో ఎన్ఎన్సి అంటే. నేను అల్టిమేట్ గా వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఇక్కడ చిరంజీవి గారిని పేరును వాడుకొని వీళ్ళు ప్రేమ కాకుండా కూటమి విచ్ఛిన్నానికి వీళ్ళు ఏదో ఒకటి చేసుకోవాలంటారు. నేనేమంటున్నానంటే మేము మా మనసులో ఉన్న మాట గట్టిగా చెప్తున్నాం. చిరంజీవి గారిని పొగిడి పవన్ కళ్యాణ్ గారిని తిడతాము అన్న, పవన్ కళ్యాణ్ గారిని పొగిడి చిరంజీవి గారిని కొడతామన్న, అంటే ఇద్దరు మేము సమానంగానే చూస్తాం. బట్ మాకు మా నాయకుడు పవన్ కళ్యాణ్ గారు ప్రజా లక్ష్మణ రేఖ అని ఒకటి ఉంటుంది అన్నమాట. దానికి మేము కట్టుబడి ఉన్నాం 100%. వైనాట్ అది మా నాయకులను గౌరవించే లక్షణం మా దగ్గర ఉంది. అది చిరంజీవి గారిని కావచ్చు, పవన్ కళ్యాణ్ గారిని కావచ్చు. ఎస్, ఇది మేము ఇస్తాము అంటే మీ నాయకులు ఏం చెప్తున్నారో తెలియకుండా ఒక్కొక్కరు ఒక్కొక్క స్టేట్మెంట్ వచ్చి మాట్లాడుతూ ఉండేది వైసీపీ వాళ్ళు ఆత్మవిమర్శ చేసుకోవాలి. మన నాయకుడి యొక్క సందేశం ఏంటి ఈ విషయంలో, మన నాయకుడు ఏం ఆదేశాలు ఇచ్చాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన నాయకుడు అంత పెద్ద మాట అన్నందుకు మనం ఏం చేసాం, మనం ఏం మాట్లాడుతున్నాం, అదంతా పక్కన పెట్టేసినారు. అంటే ఇక్కడ వాళ్ళకి కావాల్సిన అంశం ఏంటంటే కూటమి విచ్ఛిన్నము అని చెప్పి. నేను ఒకటి క్లిస్టర్ క్లియర్ గా మా అభిప్రాయాన్ని తెలియజేశాము. మాకు మనోభావాలు ఉంటాయి, మా నాయకులను మాట్లాడినప్పుడు అని చెప్పి మీకు తెలుసు వర్మ గారు గత వారం రోజుల నుంచి అన్నీ చెప్తున్నాం. బట్ దాన్ని ఉద్దేశించే